హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుందనగా ఫస్ట్ టైం విడిచిన మల్లెపూలు అండి మా ఇంట్లో. అదే బయటని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ఎంతో రుచిగా ఉండేటువంటి దోశ గురించి నేను ఇక్కడ ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే 3 గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాం. సరిపడా వాటర్ వేసుకుని పిండి చక్క మెత్తగా నలిపిందండి. ఇంకా మూత పెట్టి మార్నింగ్ వరకు అంటే మినిమం 8 అవర్స్ పాటు మనం పులివి పెడతాం అనమాట. ఇంకా మార్నింగ్ నేను ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేపించుకుని దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ టీ స్పూన్ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము. ఈలోపు ఒక టీ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నామండి. ఆ ఫ్రై చేసుకున్నటువంటి పోపుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఎలా పులిసిందో చూపిస్తున్నానండి. చక్కగా పులిసిందనమాట. ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. పర్ఫెక్ట్ గా బ్యాటర్ రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడానికి తవా పెట్టేసుకుని టిష్యూతో వైప్ చేసుకున్న తర్వాత చక్కగా దోశలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఎన్ని కావాలితే అన్ని. పైనుంచి కొంచెం ఆయిల్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుని ఒకవైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కి ఫ్లిప్ చేసేసుకుంటామండి. ఆటోమేటిక్ గా అది ప్యాన్ నుంచి లేసిపోతుంది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సార్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మినపగుళ్ళు బ్రౌన్ రైస్ తోటి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ నేను కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి అండ్ నువ్వుల పొడితోటి సర్వ్ చేస్తున్నాను వేడి వేడిగా. ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు తోటకూర గురించి నేను ఒక కప్పు కందిపప్పును తీసుకున్నానండి కుక్కర్లోకి. తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఈ లోపు తోటకూరను కూడా మంచిగా కడుక్కుని చిన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. ఆ తరుగు యాడ్ చేసాను. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1:3 రేషియోలో 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని 4 to 5 విజిల్స్ వేపించేసుకుంటామండి. ఇంకా ఇక్కడ పోపు చేసేసుకున్నాను. ఈ లోపు కుక్కర్ కూడా చల్లారింది. జస్ట్ మూత తీస్తున్నాము. దాన్ని ఇట్లా గడితో అంటే చాలండి చక్కగా మెత్తగా మెదిగిపోతుంది అనమాట. ఇంకా పోపు కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమం, ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. మనము యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా మసలనిస్తాం అనమాట. ఇంకా దించుతాం అనగా మనము ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దించేసుకుంటే బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి బీట్రూట్ కొబ్బరి ఫ్రై కోసం తవ పెట్టేసుకుని పోపుకి రెడీ చేసేసుకుంటామండి. బీట్రూట్ ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాం. కొబ్బరి తురుముకుని పెట్టుకుంటాము. ఇంక ఇక్కడ పోపుకి వచ్చేసి నేను ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేపించుకుంటున్నాను. వాటిని చక్కగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై అవనిస్తాము. పోపు మంచిగా వేగిపోయింది కదండి. ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాము ఒక 1/2 టీ స్పూన్. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ వేసేసుకుంటాము. వేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని కూడా ఇప్పుడు ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా దీన్ని ఫ్రై అవ్వడానికి వదిలేస్తామండి. మనకి 5 to 8 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇంక ఇది పొడిలిపోయింది, ముక్కంతా మంచిగా సాఫ్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుముని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి 1 నిమిషము వేడి మీద ఉంచి ఇంకా సర్వ్ చేయడమే.